హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే అందరు చూస్తున్నారు కదా. నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టగలుగుతానండి. ఇవాళ వచ్చేసి నేనైతే కేఎఫ్సి చికెన్ చేయబోతున్నాను. నేనైతే కేఎఫ్సి చికెన్ కోసం చికెన్లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం పెరుగు అయితే వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కార్న్ఫ్లెక్స్ అండి. కార్న్ఫ్లెక్స్ అయితే ఇలా అయితే క్రష్ చేసుకుంటున్నాను. కొంచెం క్రిస్పీనెస్ రావడానికి అయితే నేను తీసుకున్నాను. 2 ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందే చికెన్ కలిపేసుకున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా అని ఫస్టే కలిపైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎగ్స్ని అయితే బీట్ చేసుకొని పెట్టుకుందాం. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ని అయితే ఒకసారి ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. మనం ఎగ్స్ ప్లేట్లోనే వేసుకోవాలండి. బౌల్లో వేసుకుంటే మనకు అంతగా కోటింగ్ పడదండి చికెన్కి. ఇప్పుడైతే బియ్యం పిండిలో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే ఉప్పు వేయకపోతే కొంచెం చప్పగా ఉంటుంది, అందుకని కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. బయట హోటల్లో వెయ్యిలు వేలు పెట్టే కన్నా ఒక్క హాఫ్ అన్ అవర్ మనం ఇలా కష్టపడితే మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. హెల్తీ కూడా ఉంటుంది, టేస్టీగా కూడా బాగుంటుంది. మనం ఫ్రెష్ ఆయిలే చేస్తాం కదా. నేనైతే పక్కన అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కడాయిలో. మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఒక లెగ్ పీస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎగ్లో డిప్ చేసుకుందాం. మరొక్కసారి ఫ్లోర్లో మళ్ళీ డిప్ చేసుకుందాం. మీకు ఎన్నిసార్లు కోటింగ్ కావాలంటే అన్నిసార్లు వేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ కార్న్ఫ్లెక్స్లో అయితే వేస్తున్నాను. మనం ఎన్నిసార్లు కోటింగ్ చేస్తే అన్ని లేయర్స్ వస్తాయి. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్లో అయితే మరొక్కసారి వేసుకుంటాను. ఇప్పుడు లాస్ట్లో ఫ్లోర్లో వేసుకొని అయితే కడాయిలో వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే ఉంటుంది. కోటింగ్ అయితే చాలా బాగా వస్తుంది, సేమ్ హోటల్ టైపే ఉంటుందండి. మనం హోటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా చేసుకుంటే.
సేమ్ అన్నీ ఇలానే డిప్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఎగ్లో వేసుకోండి, ఫ్లోర్లో వేసుకోండి, తర్వాత కార్న్ఫ్లెక్స్లో వేసుకోండి, మళ్ళీ ఎగ్లో వేసుకోండి, ఫైనల్గా అయితే ఫ్లోర్లో వేసుకొని అయితే ఆయిల్లో డిప్ వేసుకోవాలండి. చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడైతే నేను అవన్నీ వేసుకుంటాను. పిల్లలకి స్నాక్స్ టైమ్స్లో ఇలా చేసి ఇవ్వండి. పిల్లలు అయితే లొట్టలు వేసుకొని మరీ తింటారు ఇలా చేస్తే. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఎగ్లో డిప్ చేశాను, తర్వాత పిండిలో, తర్వాత కార్న్ఫ్లెక్స్లో. మళ్ళీ ఫ్లోర్లో డిప్ చేశాను. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకోవడమే. అన్నీ అయితే ఇలా వేసుకున్నాను చూడండి. ఇలా అయితే రెడ్గా ఫ్రై కానివ్వాలి. మనకు లోపల కూడా బాగా చూడండి ఎంత బాగా వచ్చాయో. లోపల కూడా కుక్ అవ్వాలి కదా, లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మీలో ఎంతమంది కేఎఫ్సి అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అండి. మరి ఆలస్యం ఎందుకు, ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. చూడండి ఇలా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. లోపల కూడా బాగా ఉడుకుతుంది. మనకు రాదు అంటే ఏది రాదండి. ఖచ్చితంగా చేసి తీరుతానని చేస్తే అన్నీ సాధ్యమవుతాయి. సో అందుకనే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. మన ఆడవారి కంటే షెఫ్స్ అంటూ ఎవ్వరు ఉండరని, అన్నీ మనమే ట్రై చేసుకోవాలి, మనమే టేస్ట్ చేయాలి, అన్నీ మన మీదనే ప్రయోగం చేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఫ్రై కానివ్వాలి. ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచుకొని అయితే కుక్ చేసుకుందాం. మళ్ళీ ఆయిల్ అయితే వాడకండి. కొందరు ఏం చేస్తారంటే మనం ఫ్రై చేసాం కదా ఆయిల్ వాడచ్చు అనుకుంటారు, కానీ మన హెల్త్కి మంచిది కాదు. ఒకవేళ మీరు మళ్ళీ ఇలానే కేఎఫ్సి చేసుకుంటే వాడుకోవచ్చు, కానీ వేరే ఐటమ్స్లో అయితే వేసుకోవద్దండి ఈ ఆయిల్. ఇప్పుడైతే అన్ని ప్లేట్లో అయితే తీసేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి అన్నీ అయితే ఇలా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా చిన్నగా అయితే నేను గార్నిష్ అయితే చేసుకున్నానండి ప్లేట్. 2 లెగ్ పీస్ అయితే తీసుకున్నాను నేను మా పాపకి బాబుకి.
చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. చెప్పాను కదండి, మనకంటే పెద్ద షెఫ్స్ ఎవరు ఉండరు. అందుకని మన ఆడవాళ్ళే అన్ని ఐటమ్స్ ట్రై చేసుకోవాలి ఇంట్లోనే. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.